ఈసారి విశాఖ పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలా ఉండిద్ది అంటారు? గెలుపు ఎలా ఉండిద్ది అంటారు? వైజాగ్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరిద్ది అంటారా? లేకపోతే ఇటుపక్క టీడీపీ భరత్ పోటీ చేస్తున్నారు ఎంపీగా. బొత్స ఝాన్సీ లక్ష్మి గారు అనేది ఒక అనుభవజ్ఞమైన నాయకురాలు. ఆల్రెడీ గతసారిగా రాజ్యసభ సభ్యులుగా బొబ్బిలి గట్ట అన్నీ చేసి ఉన్నారు అనుభవజ్ఞులు. అలాగే పొలిటికల్గా కూడా మంచి ఈ ఉత్తరాంధ్రలో పేరున్న పొలిటికల్ ఫ్యామిలీ. అటు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు సతీమణిగా కావడం చాలా మంచి చేస్తారనే నమ్మకం అందరికీ ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి చేసే వ్యక్తులకే టికెట్ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా బొత్స ఝాన్సీ గారు మంచి చేస్తారు ఈ విశాఖ ప్రజలకి. అందుకే ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇక్కడ ఆవిడని అభ్యర్థిగా పెట్టడంపై మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నట్లయితే మీది ఏ కాన్స్టిట్యున్సీ అండి? విశాఖలో ఏ కాన్స్టిట్యున్సీ? భీమిలి. డెవలప్మెంట్ పరంగా బాగా జరిగిందా గత 5 సంవత్సరాలు? డెవలప్మెంట్ అనేది జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ విశాఖని రాజధానిగా చేస్తామని చెప్తున్నారు. దానికి కూడా మేము విశాఖ ప్రజలుగా మేము అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చేయడంపై మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. భీమిలిలో వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే అవంతి గారు పోటీ చేస్తున్నారు కదా. సో డెవలప్మెంట్ ఆయన మీద నమ్మకం ఉందా మీకు? గెలిపించుకుంటారు మళ్ళీ? అవంతి శ్రీనివాస్ గారి మీద కూడా నమ్మకం ఉంది. అలాగే 175 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ రాష్ట్రంలో అందరికీ న్యాయం చేసే వ్యక్తులకి, ఒక సౌమ్యుడికి, ఒక మంచి చేసే వ్యక్తులకి, ప్రజల పక్షాన కష్టపడే వ్యక్తులకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే అవంతి శ్రీనివాసరావు గారు కానీ, బొత్స ఝాన్సీ గారు ఎంపీగా కానీ అందరూ ఈ విశాఖ ప్రజలకి న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు చూస్తున్నట్లయితే మేడం గారు విజయనగరం పార్లమెంటు చేశారు. వైజాగ్లో చాలా గ్యాప్ వచ్చింది. సో ప్రజలు నెగిటివ్ ఉంటారా, పాజిటివ్ ఉంటారా? గెలిచే అవకాశం ఉంటుంది అంటారా? అంటే కొత్తగా ఫేస్ కట్అవుట్ అంటారు కదా, మళ్ళీ వెనక్కి వస్తుంది. లేదు. బొత్స ఝాన్సీ గారు అనేది స్థానికంగా వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడే ముందు నుంచి నివసించడం, ఇక్కడ ఈంటి ఆడబిడ్డగే కాబట్టి ఇక్కడ అందరికీ పరిచయస్తులు. ఈ ఉత్తరాంధ్రలోనే తెలియని వ్యక్తులు అంటే ఎవరు లేరు. ప్రతిపక్షాలు ఎవరో తెలియని వ్యక్తి అది ఇది అని చెప్పేసి అనొచ్చు, కానీ అందరికీ పరిచయస్తులు ఆవిడ. తప్పకుండా న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం, నమ్ముతున్నాం కూడా. టీడీపీ నుంచి భరత్ పోటీ చేస్తున్నారు కదా, మరి ఆయన సంగతి ఏంటి? ఆయన రారంటారు. ఈసారి బీజేపీ, జనసేన వీళ్ళందరూ పొత్తుతో ఉన్నారు కదా. ఒక లేడీని ఓడించడం చాలా ఈజీ అనే మైండ్లో ఉంటున్నారు కదా. ఈరోజు భరత్ అనే వ్యక్తిపై ప్రజలు మంచి చేస్తారనే నమ్మకం ఈ ఎన్డీఏ కూటమి మీద కానీ, ఈ చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చే ఏ వ్యక్తిపై కూడా మంచి చేస్తారనే నమ్మకం మాత్రం ఎవరికి లేదు. తప్పకుండా బొత్స ఝాన్సీ గారు ఇక్కడ విజయం సాధిస్తారు. భరత్ గారు ఓడిపోవడం ఖాయం అని చెప్పి తెలుస్తారు. థ్యాంక్ యూ సార్.